హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ ఆడిలైడ్లో డే అండ్ నైట్ టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ ఫస్ట్ డే అయిపోయింది నిన్న. ఆస్ట్రేలియాదే పై చేయి ఉండేది. ఈరోజు సెకండ్ డే కూడా ఆస్ట్రేలియాదే పై చేయి సాధించింది. వాళ్ళు 86 for 1తో స్టార్ట్ చేసినప్పటికీ 337 వరకు వచ్చిన స్కోర్. ట్రావిస్ హెడ్ ఇండియాకి పెద్ద తలకాయ నొప్పిలా మారిండు. ట్రావిస్ హెడ్ ఒక్క సైడ్ నుంచి సూపర్ ఫాస్ట్గా ఆడుతున్నాడు. ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్గా కొడుతూనే ఉన్నాడు. మంచి 90 పైన స్ట్రైక్ రేట్తోనే 140 రన్స్ చేసిండు. లాస్ట్కి సిరాజ్ యాకర్ సూపర్ బాల్తో బౌల్డ్ చేసిండు, కానీ 337 వచ్చింది తన 140 వల్ల. అదొకటే ఇండియాకి పెద్ద మైనస్ అయింది. పక్క నుంచి అయితే వికెట్లు మిగతా వాళ్ళది బాగానే తీసినారు. ట్రావిస్ హెడ్ ఒక్కడే అడ్డుకుండు. అంతవరకు బాగానే ఉంది. సెకండ్ డే 337 ఆల్అవుట్ అయ్యారు. 1 లీడ్ అయితే వచ్చింది వాళ్ళకి. ఆ లీడ్ని మనలు మంచిగా బ్యాటింగ్ ఎప్పుడైతే 5 వికెట్స్ పోగొట్టుకున్నారో అప్పుడే కష్టాలకు పడిపోయింది ఇండియా. ఓపెనింగ్ స్టార్ట్ కేఎల్ రాహుల్ తొందరగా అవుట్ అయ్యిండు. జైస్వాల్ 28, శుభం గిల్ అండ్ జైస్వాల్ మంచిగా సెట్ అవుతారు అనుకున్నప్పటికీ వాళ్ళిద్దరు కూడా తొందరగా అవుతారు. ఎప్పటిలాగానే కోహ్లీ మళ్ళీ రోహిత్ శర్మ మళ్ళీ ఫెయిల్ అయ్యిండు. మళ్ళీ హ్యాండ్ ఇచ్చినట్టే. రోహిత్ శర్మ చాలా ఇన్నింగ్స్లు అవుతుంది మిడిల్ ఆర్డర్లో ఓపెనింగ్ వచ్చినా, ఇప్పుడు కింద వచ్చినా కూడా తొందరనే అవుట్ అయ్యిండు. మరి సగం వికెట్లు పోయినాయి. ఆల్రెడీ 5 వికెట్లు పోయినాయి. మ్యాచ్ చేజారిపోతుంది అనిపిస్తుంది. కష్టాలు అవుతుంది. ఇప్పుడు నితీష్ రెడ్డి, రిషబ్ పంట్ ఇద్దరే ఉన్నారు క్రీస్లో. ఏమైనా కాపాడాలంటే ఇదే వికెట్. వీళ్ళిద్దరే ఆడితే ఆల్రెడీ ఇంకా 29 రన్స్ కావాలి ఇండియాకి. ట్రైల్లో ఉన్నారు. ఆ తర్వాత లీడ్ మళ్ళీ సెకండ్ 2 రోజులే అయింది. ఇంకా 3 రోజులు ఉంది. రేపు మొత్తం ఆడతారా? ఆడితే ఏమన్నా ఫైట్ చేయొచ్చు. మళ్ళీ రేపు తొందరనే అవుట్ అయితే వాళ్ళు ఆస్ట్రేలియా రేపు మ్యాచ్ ఫినిష్ అవుతుంది అనుకుంటున్నా. రేపు రిజల్ట్ తెలిసిపోతుందని నేను అనుకుంటున్నా కంపల్సరీ. ఏమైనా హోప్స్ అన్నీ కూడా నితీష్ రెడ్డి, రిషబ్ పంట్ పైనే హోప్స్. ఇంకా కూడా ట్రైల్లో ఉన్నారు. మరి ఈ సెకండ్ డే కూడా ఆస్ట్రేలియాదే పై చేయి. ఆడిలైడ్లో మన ఇంతకుముందు కూడా ఓడిపోయారు లాస్ట్ సిరీస్లో కూడా. ఈసారి కూడా పింక్ బాల్ టెస్ట్లో మళ్ళీ కూడా తడబడ్డారు. మరి నెక్స్ట్ చూడాలి. ఇక థర్డ్ డేలో 4th డేలో మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా థర్డ్ డే రేపు అయితే ఫైనల్ రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. మరి మన వాళ్ళు పొరపాటు బ్యాటింగ్లోనే పోయింది. ఈసారి కూడా బ్యాటింగ్లోనే పోయింది, బౌలింగ్లో కాదు. బౌలింగ్ అయితే బుమ్రా, సిరాజ్ 4 వికెట్లు తీస్తున్నారు. బౌలింగ్ మంచిగా ఫాస్ట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి వేస్తున్నారు. వికెట్స్ కూడా తీస్తున్నారు. ఒక బ్యాట్మెన్స్ వాళ్ళ దగ్గర ట్రావిస్ హెడ్ ఒకటే అడ్డుకున్నప్పటికీ మన బ్యాటర్సే హ్యాండ్ ఇస్తున్నారు ఇండియాకి. లాస్ట్ టైం కూడా సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా కుదురుకున్నారు, కానీ ఈరోజు సెట్ కాలేదు. ఫస్ట్ ఇన్నింగ్లో ఫెయిల్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్లో ఆల్రెడీ 5 వికెట్స్ పోయినాయి. మరి చూడాలి రేపు ఎట్లా కంబ్యాక్ చేస్తారా, రేపు మ్యాచ్ సమర్పించేసుకుంటారా. రేపు రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ.